తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కలిగిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కి ఏర్పాట్లు మొదలయ్యాయి. మంగళగిరి నియోజకవర్గ కేంద్రం నుంచి పోలింగ్ సామాగ్రి తీసుకుని సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు బయలుదేరుతున్నారు. 2500 మంది సిబ్బంది పోలింగ్ ఏర్పాట్లలో ఉన్నారు. మరిన్ని వివరాలు మంగళగిరి నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. 10 గంటల్లో దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు తెలంగాణలో పార్లమెంటు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గం సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకిస్తున్న మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో మనం ప్రస్తుతం ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గ కేంద్రం నుంచి ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది అంతా కూడా బయలుదేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి నియోజకవర్గం పైన అందరి ఆసక్తి ఉంది. ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయన్న ఆసక్తి కూడా సర్వత్రా నెలకొని ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసీ చేస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలు మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీల అగ్రనేతలంతా కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా ఇక్కడ గెలవడం ద్వారా అధికారంలోకి రాబోతున్నామన్న సంకేతాలు పంపాలని కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా భావిస్తున్న పరిస్థితి. దాంతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా, మంగళగిరి నియోజకవర్గంలోని ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు అంతా కూడా, మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లకు అంతా కూడా బయలుదేరుతున్నారు. పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బంది అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంతో పాటు సామాగ్రి, పోలింగ్ సామాగ్రి అంతా కూడా తీసుకొని వారంతా కూడా బయలుదేరుతున్నారు. రాజకీయ పార్టీలు ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తంగా కొంత ఆసక్తి ఈ మంగళగిరి నియోజకవర్గం పైన ఉంది. మొత్తం ఓటర్లు 2,96,000 మంది ఓటర్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారు. మొత్తం 300 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించి, కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ట్రైనింగ్ కూడా పూర్తయింది. సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు అంతా కూడా ఇక్కడ నుంచి మెటీరియల్ అంతా కూడా తీసుకున్న పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సాయంత్రానికి వారంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటారు. ఎవరికైతే పోలింగ్ స్టేషన్లు కేటాయించారో, పోలింగ్ బూత్లు కేటాయించారో ఆ పోలింగ్ బూత్లకు సాయంత్రానికి చేరుకుని అవసరమైన ఏర్పాటు చేస్తారు. రేపు ఉదయం ముందుగా 6 గంటలకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో, అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి పోలింగ్ కూడా సిబ్బంది ప్రారంభిస్తారు. మొత్తం మీద మాత్రం ఈ నియోజకవర్గానికి సంబంధించి, ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఇక్కడ ప్రజలు పట్టం ఎవరికి కడతారన్న ఆసక్తి కూడా సర్వత్రా నెలకొంది. మంగళగిరి నుంచి కెమెరామెన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.